హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, మాకైతే ఒఫిషియల్గా అయిపోయినాయి. ఫైనల్ వీక్ అయితే ట్రావెల్ చేసాము, అందుకనే లాస్ట్ వీక్ వీడియో పెట్టలేకపోయాను. నేను అప్ప పైన పడుకుంటాం. పిల్లలిద్దరూ వెకేషన్ కోసం ఎంత ఎదురు చూసారో. మేము సమ్మర్ హాలిడేస్లో కొత్త ఇంట్లోకి మారాం కాబట్టి అసలు ఆ పనులతోనే అసలు 2 నెలలు ఎలా అయిపోయిందో తెలియలేదు. వీళ్ళు కూడా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చారు. కానీ ప్రామిస్ చేసినట్టు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి బీచ్కి తీసుకుని వెళ్తానని చెప్పాను. అందుకనే మేము వైజాగ్ వెళ్ళటానికి డిసైడ్ అయ్యాం. ఎన్ని మెమరీస్ ఉన్నాయో వైజాగ్ తోటి, బోత్ హ్యాపీ అండ్ సాడ్. గణేష్ ఎప్పుడు వైజాగ్ చూడలేదు, పిల్లలు ఎప్పుడూ చూడలేదు. సో ఆ ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్ అన్నట్టు ఒక స్మాల్ వీడియో ఐ విల్ బీ షేరింగ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ వీడియోలో. సో మీరైతే చూడండి. చిన్నప్పుడు ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్తూ ఉంటే కొండలు కనిపిస్తే ఏ కొండ వచ్చేసింది అంటే వైజాగ్ వచ్చేసింది అనుకునేవాళ్ళం. సో అలాగే కొండ కనిపించగానే మేమైతే వైజాగ్లో ల్యాండ్ అయిపోయాం. ఫైనల్గా వచ్చి చేరుకున్నాం వైజాగ్. సో మెనీ మెమరీస్ ఇన్ దిస్ ప్లేస్. నేను 7th and 8th ఇక్కడే చదువుకున్నాను. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్. 6th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదువుకున్నాను. తర్వాత 7th క్లాస్కి మేమైతే బయలుదేరాము వైజాగ్కి. 7th 8th వైజాగ్లో చదివాను. అండ్ డాడీ హైదరాబాద్లో హీ వాజ్ అ కాంట్రాక్టర్. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవారు డాడీ. హీ వాజ్ అ సివిల్ కాంట్రాక్టర్ అనమాట. సో అంతా చాలా బాగుండేది. కానీ సడన్గా అవన్నీ ఫుల్ స్టాప్ పెట్టి డాడీ వైజాగ్ అయితే వెళ్ళాము. కొత్తగా అక్కడ ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో. సో ఫస్ట్ 1 year అంతా బాగానే గడిచింది. మేము సీతం దారిలో ఉండేవాళ్ళం. ఇది వైజాగ్లో వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేసెస్. కొండ పక్కనే ఉంటుంది. దీనికి ఆ పేరు కూడా ఆ కాలంలో సీతమ్మ దేవి ఇక్కడికి వచ్చిందని ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో ఇప్పుడు పెద్ద హ్యూజ్ హనుమంతుడు స్టాచ్యూ కూడా పెట్టారు. ఎంతసేపు దాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడ మేము ఒక 2 ఇళ్ళు మారేమో, 2 ఇంట్లకి వెళ్ళి కూడా చూసి వచ్చాను. అండ్ ఎంత ఎక్సైటింగ్గా వెళ్తాం కదా మనం ఒక న్యూ ప్లేస్కి. కానీ సమ్టైమ్స్ రియాలిటీ మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు. మా సిచ్యువేషన్లో కూడా అలాగే అయింది. చాలా టఫ్ డేస్ ఫేస్ అయ్యాము, బోత్ ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీ. వీ హ్యావ్ సీన్ అవర్ పేరెంట్స్ గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఆ టైంలో. ఐ విష్ నో చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ దాట్ అన్నట్టు. అప్పుడు నేను ఇప్పుడు ఇషిత ఎంత ఏజ్లో ఉందో అప్పుడు నేను అంత ఏజ్లో ఉండేదాన్ని. ఆ టైంలో the things I have seen, the things we have experienced, ఎక్కడో అక్కడ ఇట్ హ్యాస్ షేప్డ్ మీ ఫర్ హూ ఐ యామ్ టుడే. కొన్ని మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ కొన్ని మెమరీస్ విల్ గివ్ అస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నా విషయంలో అయితే అదే అయింది. 2 years ఉన్నాం మేము వైజాగ్లో. మళ్ళీ 9th gradeకి హైదరాబాద్ వచ్చేసాము. మా ఈ స్ట్రగుల్ ఏమైతే ఉందో ఒక 3 to 4 years అయితే కంటిన్యూ అయింది. బట్ దాట్ 3 years ఈరోజు ద వే ఐ సీ ఫైనాన్సెస్, ద వే ఐ సీ రెస్పాన్సిబిలిటీ, గ్రాటిట్యూడ్ అండ్ ద ఎమోషన్స్, ఓ బాయ్. అసలు ఆ ఏజ్లో మన హార్మోన్స్ అప్పుడప్పుడే చేంజ్ అవుతాయి. అలాంటిది ఐ డోంట్ నో హౌ వీ ఆల్ సర్వైవ్డ్. అగైన్ థ్యాంక్స్ టు గాడ్. ఎప్పుడైతే మళ్ళీ స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యామో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ మేకింగ్ సెన్స్ అని చెప్పను, కానీ యాక్సెప్ట్ చేయటం నేర్చుకున్నాను. అరౌండ్ 10th gradeలో అలాగా నేను చాలా స్పిరిచువల్ బుక్స్ ఎక్కువ చదివాను. ఆ టైంలోనే ఐ యూస్ టు రీడ్ సో మెనీ బుక్స్ అనమాట. సో బుక్స్ నన్ను చాలా చాలా హెల్ప్ చేసినాయి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, నా మైండ్ సెట్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి, టు బీ గ్రేట్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. So yeah, lot of things happen. I wish no child goes through things like this. But again, ప్రతి ఒక్క లైఫ్లోనూ ఏదో ఒక పాస్ట్ ఉంటుంది, ఏదో ఒక స్టోరీస్ ఉంటాయి. నేనైతే నా పాస్ట్లో ఉన్న పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఐ హ్యావ్ యూజ్ దెమ్ ఎస్ ఎ ఫ్యూయల్. ఒక ఎనర్జీ లాగా యూజ్ చేసుకుని ఐ ఎండెడ్ అప్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో ఎస్, ఎనీవేస్ మొత్తం అక్కడున్న మ్యూజియంస్ అన్నీ చూపించేశాను. కొంతసేపు ఆర్కే బీచ్కి వెళ్ళిన తర్వాత ఫైనలీ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ అండ్ ఇక్కడ ఫామ్ అయిన ఫ్రెండ్షిప్స్. ఎగ్జాక్ట్గా క్యాంపస్ నేను 20 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అసలు నో చేంజ్. నేను కూర్చున్న క్లాస్ రూమ్ నాకు ఎదురుగుండా అదే రూమ్, అదే డోర్ అలాగే కనిపించేసరికి వావ్, అసలు ఆనందం అంతా ఇంత కాదనమాట నాకు అక్కడ. అన్నట్టు 20 years కాదు, more than 30 years అలాగే ఉంది క్యాంపస్.
అనిపించట్లేదే. ఎన్ని మెమరీస్ అంటే విశాఖ వ్యాలీ స్కూల్, ఇదే ప్లేస్లో వాలీబాల్ ఆడేవాళ్ళం, మార్చ్ పాస్ట్ చేసేవాళ్ళం. 2 years ఉండి వీ హ్యాడ్ టు లీవ్ అగైన్ టు హైదరాబాద్. అండ్ ది మోస్ట్ స్పెషల్ ఫ్రెండ్షిప్స్ అంతా నాకు ఇక్కడ ఫామ్ అయినాయి, ఈ ప్లేస్లో ఫామ్ అయినాయి. అండ్ ఆ టీనేజ్ వస్తుందంటారు చూడండి, వెన్ యూ బికమ్ యునో లైక్ 11, 12 to 13 years, వేర్ సడన్గా మనం టీన్ హిట్ అవుతాము. ఆ టైంలో ఫామ్ అయిన ఫ్రెండ్షిప్స్ ఆర్ సో హార్డ్ టు లీవ్, that emotions and all. But yes, absolutely loved my time in this school here, and I can't forget some of the people ఈ స్కూల్లో. మై ఫ్రెండ్స్, ఒకవేళ నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా చూస్తున్నారంటే నాకు మెసేజ్ చేయండి. సుప్రజ, సుష్మా, నిహారిక, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ రిమెంబరింగ్ యూ గైస్ నౌ. నిహారిక. మంచి ఫ్రెండ్షిప్సే కాకుండా చదువు కూడా నాకు బాగా ఎక్కింది ఇక్కడ. నాకు ఒక మంచి ట్యూషన్ టీచర్ మా రిలేటివ్లోనే ఒక ఆంటీ నేర్పించేవారు. సో ఆవిడ పుణ్యమాను నాకు చదువు వచ్చింది, ఫ్రెండ్షిప్స్ అయ్యింది. అండ్ ఎంతోమంది రిలేటివ్స్ ఉండేవారు అక్కడ. మా డాడీ సైడ్ రిలేటివ్స్ చాలామంది ఉండేవారు. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి, అబ్బబ్బబ్బా ఎంత మంచి ఫుడ్ పెట్టారంటే, బేబత్తయ్య, సత్యబాబు చిన్నాన్న, బుజ్జక్క, సుధుపిన్ని, అశోక్, బా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హాస్పిటాలిటీ యూ హ్యావ్ షోన్. ఫర్ ఎవర్ మెమరీగా ఉంటుంది. షీ ఈజ్ మై బేబత్తయ్య, మా డాడీ కజిన్ సిస్టర్. షీఈ్ సైకియాట్రిస్ట్ వైజాగ్లో ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో ఎప్పుడెళ్ళినా ఒకసారి ఆవిడ హాస్పిటల్కి వెళ్తాను అనమాట. చిన్నప్పటి నుంచి బేబత్తయ్యని ఎప్పుడు కలిసినా సరే, బేబత్తయ్య ఈరోజు మీకు ఏం కేసులు వచ్చినాయి నాకు ఒకసారి చెప్తారనేదాన్ని. ఐ థింక్ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ థెరపీ అవన్నీ. అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో ప్రతిసారి అడుగుతూ ఉంటాను. సో ఈసారి కూడా వెళ్ళి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అదంతా చాలాసేపు మాట్లాడాను. అండ్ ఎంత బాగా చూసుకున్నారో అంటే, కూతురు కంటే అల్లుడు మర్యాదలు ఎక్కువ చేస్తారని ఎవరికైతే వెళ్ళానో అందరూ కూడా మా అల్లుడు గారు ఏం తింటారు, అల్లుడికి ఏమి ఇష్టము, ఏం కూర తింటారు, అల్లుడు గురించే ఎక్కువ అడిగారు. బట్ అగైన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది రిలేటివ్స్ తోటి. ఎవరికైనా సరే ఆ టైంలో, నేను పెళ్లి చేసుకున్న టైంలో ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్, బికాస్ మా ఫ్యామిలీలో అప్పటి వరకు ఎవరూ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది చేసుకోలేదు. నేనే ఫస్ట్ టైం అనమాట చేసుకోవటం. సో అది యాక్సెప్ట్ చేయటం చాలా కష్టమైంది ఆ రోజుల్లో. బట్ నౌ మీటింగ్ ఎవ్రీబడి, షీ ఈజ్ మై అత్తయ్య, అంటే మా డాడీ ఓన్ సిస్టర్. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే కలుస్తున్నాను. పెళ్ళికి వచ్చి ఎటు ఆశీర్వదించలేదు కదా అత్తయ్య, ఇప్పుడు ఆశీర్వదించను మమ్మల్ని అంటే, మొండిదానివే నువ్వు అని అక్షంతలు వేశారు అనమాట. ఫెల్ట్ సో హ్యాపీ దట్ అందరూ అన్నీ మర్చిపోయి మంచిగా నన్ను, గణేష్ని లవ్వింగ్గా హోస్ట్ చేసి మాకు మంచి ఫుడ్ పెట్టి మంచి మెమరీస్ ఇచ్చి మాతో బాగా మాట్లాడి, టైమ్స్ విల్ ఆల్వేస్ చేంజ్ అంటారు కదా. అన్ని లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయని చెప్పట్లేదండి, మన ఫేట్ అంతే. కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. సో నా దృష్టిలో ఏదో అదృష్టం కొలిది బాగానే నడుస్తుంది. సో యా, ఫెల్ట్ హ్యాపీ. సెలెక్ట్ చేసుకుంది ఎవరు? ఒక 2 days, 2.5 days వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత వీ వెంట్ టు రిసార్ట్. ఋషికొండలో సాయిప్రియ రిసార్ట్స్కి వెళ్ళాము. వైజాగ్లో ఒక 3-4 మంచి రిసార్ట్స్ ఉన్నాయి. సో అందులో మేమైతే ఇది చూస్ చేసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఇన్బిల్ట్ రెస్టారెంట్ ఉంది. అసలు అమేజింగ్ ఫుడ్. పండగ చేసాము. ఎంత ఫుడ్ తిన్నామంటే గణేష్ నేను ఇద్దరం కలిసి ఒక 2-3 kgs పెరిగాము. అంత ఫుడ్ తిని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలైతే దే హ్యాడ్ ఎ బ్లాస్ట్. సమ్మర్ హాలిడేస్ అంతా రాత్రి 11 o'clockకి 12 o'clockకి పడుకుని పొద్దున్న 10-11ంటికి లేసేవారు. అలాంటిది ఈ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 6ంటికి అలారం పెట్టుకుని ఇషిత, శ్రీనిక 6 o'clock 6:30 కల్లా లేసుకొచ్చినవారు. ఎందుకో తెలుసా? పొద్దున బీచ్కి తీసుకుని వెళ్ళాలని. శుభ్రంగా నాకు టైమింగ్ కూడా సెట్ అయిపోయింది వీళ్ళకి స్కూల్కి వెళ్ళే ముందు. శ్రీనిక చూసారా, 2 సోఫాలని పే చేసుకుని తన ఓన్ డెన్ ఫామ్ చేసుకుంది అక్కడ. లిటిల్ థింగ్స్ పిల్లలకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో నేను కూడా అంతే పిల్లల్లాగే ఆలోచిస్తాను.
దిస్ వాస్ ఎ ప్రైవేట్ బీచ్. అంటే ఇది 6 AM నుంచి 6 PM వరకు వాళ్ళు ఒక గేట్ పెట్టారు అక్కడ. సో ఇక్కడికి రావచ్చు. అండ్ ఇక్కడ చాలా తక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి శుభ్రంగా హ్యాపీగా పిల్లలతో పాటు నేను కూడా ఫుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2.5 days ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. బట్ యా, వెన్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ వైజాగ్ కదా, వైజాగ్కి ముందు మా ఫ్యామిలీ లైఫ్ ఒకటి, వైజాగ్ తర్వాత సెకండ్ చాప్టర్ అనమాట. ఇట్ వాస్ నెవర్ ద సేమ్. అంటే లైఫ్లో ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే ఇంక ఇదే బాబోయ్ ఎండ్ అయిపోయింది అని కాకుండా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ కష్టపడి సంవత్సరాలు పట్టినా సరే మళ్ళీ ఒక స్థాయికి రావటం నేను చూశాను మా ఫ్యామిలీ మెంబర్స్ని. సో వి డిడ్ థ్రైవ్ అగైన్. బట్ ఈ ఫేజ్ ఏమైతే ఉందో లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము. అండ్ కొన్ని మారిపోయినాయి అంతే. అండ్ వీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దెమ్, లెఫ్ట్ దెమ్ టు డెస్టినీ అంతే, ఇంకా దేవుడు చూసుకుంటారు అని. సో ఋషికొండ బీచ్ పక్కన కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాకైతే హెలికాప్టర్ రైడ్ ఎక్కాలనిపించింది, కానీ అస్సలు నువ్వు ఎక్కట్లేదమ్మా, అది నాకు దాని మీద నమ్మకం లేదు అని చెప్తే ఇంకా ఆపుకున్నాను. పిల్లలైతే ఇగో బంజీ జంపింగ్ ప్లస్ అక్కడ గుర్రం వచ్చిందనమాట, అది యూనికార్న్ అని ఫీల్ అయిపోయి ఫుల్ వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ అవర్ రిసార్ట్. 2 days పొద్దున్న ఈవినింగ్ బీచ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇద్దరు. మా పిల్లల సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా ఎండ్ అయ్యాయి. మీరందరూ కూడా స్కూల్కి రెడీ అయ్యారు. మీ పిల్లలతోటి బ్యాక్ టు స్కూల్. టు ఆల్ ద మామ్స్ విష్ యూ గుడ్ లక్. ఫుల్ ఆన్ ఎనర్జీ తోటి మళ్ళీ ఒక మంచి రొటీన్కి మనం అందరం వచ్చేద్దాం ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆల్ ద హాలిడేస్. ఇలాంటి హాలిడేస్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. To get back to routine, to get back to school for the kids and for the moms. Breaks are so important kada ilanti. I was 12 years then and ee roju 40. Different phases of life teach us different lessons, challenges, struggles and memories. If this video connected with your inner child, don't forget to leave a comment andi. Or కనెక్ట్ అవ్వకపోయినా డూ లీవ్ ఏ కామెంట్. అండ్ సారీ ఫర్ పాజింగ్ హోమ్ సిరీస్. అసలు మొత్తం లాస్ట్ 2 weeks అంతా పిల్లలతోటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అలా అయిపోయింది కాబట్టి పాజ్ చేశాను. అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ దోస్ వీడియోస్ ఫ్రమ్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్. ఈ వీక్ ఇంకొక వీడియో కూడా నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇట్లు మీ సహజ మాదిరి, ఇష్తా, శ్రేణిక అండ్ గణేష్. బాయ్.